క్యాలరీస్ అంటే ఏంటో తెలుసుకోండి. వెల్కమ్ టు డే 14 ఆఫ్ ద మీల్ ప్లానింగ్ సిరీస్. మనం డబ్బుల్ని ఎలా రూపాయలతో లెక్క పెడతామో అలాగే మన బాడీ ఎనర్జీని క్యాలరీస్లో మెజర్ చేస్తుంది. మీ గుండె కొట్టుకోవడం దగ్గర నుండి ఆలోచించిన, క్రికెట్ ఆడిన, స్పూన్ ఎత్తినా కూడా అన్నింటికి క్యాలరీస్ ఖర్చు అవుతాయి. లా ఆఫ్ థర్మోడైనమిక్స్, బాడీకి కావాల్సిన క్యాలరీస్ ఇస్తే వెయిట్ మెయింటైన్ అవుతారు. కావాల్సిన కన్నా ఎక్కువ తింటే ఫ్యాట్ స్టోర్ అయ్యి లావ్ అవుతారు. కానీ బాగా తక్కువ తిని స్టార్వేషన్ డైట్లో ఉంటే బాడీ ఫంక్షనాలిటీ స్లో అయ్యి బాడీ మనం కరువులో ఉన్నాం అనుకుని ఉన్న ఎనర్జీని ఇన్వాలంటరీ ఫంక్షన్స్ లైక్ హార్ట్ బీట్, లంగ్ ఫంక్షనింగ్ మెయింటైన్ చేయడం కోసం వాడుతుంది. మీరు తినకపోయినా బ్రతుకుండాలి కదా. యువర్ బాడీ ఈజ్ బిల్ట్ ఆన్ సర్వైవల్ మెకానిజం. ఇంత కండల వల్ల ఉపయోగం ఏంటి? ఎక్కువ కండలు ఉంటే ఆక్సిజన్, బ్లడ్ సప్లై, న్యూట్రిషన్ ఎక్కువ ఇవ్వాలి. మీ మజిల్ టిష్యూని బాడీ క్యానబలైజ్ చేసి ఎనర్జీ కింద వాడుతుంది. గుర్తుపెట్టుకోండి, కావాల్సిన కన్నా ఒక 2000 క్యాలరీస్ ఎక్కువ తినేస్తే ఎక్కువ కండలు రావు. కావాల్సిన కన్నా తక్కువ తింటే ఎక్కువ ఫ్యాట్ పోదు. అందుకే వెయిట్ లాస్లో చాలా మంది నేను తక్కువే తింటున్నా అయినా వెయిట్ తగ్గట్లేదని కంప్లైంట్ చేస్తారు. ఫాలో మీ ఫర్ డే 15.